హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మండే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మండే ఎపిసోడ్ అంటే నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. బిగ్ బాస్ నామినేషన్స్ కోసం గార్డెన్ ఏరియాలో ఒక ప్లాస్మా టీవీ ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఎవరు నామినేట్ చేయాలన్నా సరే 5 మినిట్స్ మాత్రమే తీసుకోవాలని చెప్తారు. ఆ 5 మినిట్స్ ఎండ్ అవ్వగానే ఎవరు మాట్లాడకూడదని చెప్తారు. ఎవరైతే నామినేట్ అవుతారో గార్డెన్ ఏరియాలో పైనుంచి ఒక పైప్ ఉంటుంది, కింద ఒక చైర్ పెడతారు. ఆ చైర్లో వెళ్ళి కూర్చుంటే పైనుంచి బురద వాటర్ వచ్చి వాళ్ళ మీద పడతాయి. నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఓన్లీ ఒక మెంబర్ని మాత్రమే నామినేట్ చేయమని చెప్తారు ఈసారి. ముందుగా నామినేషన్స్ కెప్టెన్ ఇమాన్యుయల్తో స్టార్ట్ చేస్తారు. ఇమాన్యుయల్ బర్నీని నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏం చెప్తారంటే, మీరు బయట నుంచి వచ్చిన తర్వాత నేను కొత్త బర్నీని చూపిస్తాను, మీకు నా గేమ్ ఎలా ఉందో చూపిస్తాను, నేను పాయింట్స్ అన్నీ కరెక్ట్గా మాట్లాడతాను, సేఫ్ ప్లే ఆడను అన్నారు. కానీ మీరు వచ్చినప్పుడు చూపించిన ఫైర్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. మీ గేమ్లో సాక్రిఫైస్లే కనపడుతున్నాయి, ఇంకా సేఫ్ ప్లే మాత్రమే కనపడుతుంది, మీరు ఇంకా గేమ్ సరిగ్గా ఆడట్లేదని చెప్పి బర్నీని నామినేట్ చేస్తాడు. రీతు వచ్చి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. రీజన్స్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళని పక్కన వాళ్ళ మీదకి బాణాల్లాగా వదులుతున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటే వాళ్ళ చేత ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పిస్తున్నావు, వాళ్ళ గేమ్ కూడా నువ్వు ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మొన్న కెప్టెన్సీ కనెక్ట్ టాస్క్లో కూడా ట్రైన్ ఎక్కేటప్పుడు వాళ్ళు ఎక్కాలా లేదా, ఎవరిని ఎక్కించాలని చెప్పి నువ్వు ఎక్కొద్దని చెప్పి వాళ్ళకి నువ్వు ఆర్డర్స్ పాస్ చేస్తున్నట్టుంది అని చెప్పినప్పుడు దివ్య, వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల రీతు, నేను చెప్పినట్టు వినటానికి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉండిద్ది, నేను చెప్తే వినటానికి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడటానికి వచ్చాను, నా గేమ్ నేను ఆడటానికి వచ్చానని చెప్పి క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ క్లియర్గా రీతు దివ్యాన్ని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తనుజాని తీసేస్తున్నప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలంటే రీతు అయితేనే కరెక్ట్, సపోర్ట్ ఇమాన్యుయల్కి ఎక్కువ వస్తుందని ఒక రీజన్ చెప్పింది కదా, దానికి హట్ అయ్యి ఇప్పుడు దివ్యాన్ని నామినేట్ చేస్తున్నట్టే ఉంది. డైరెక్ట్గా ఆ పాయింట్ చెప్పకుండా ఇండైరెక్ట్గా ఇలా చెప్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ గౌరవ్ వచ్చి సంజనాని నామినేట్ చేస్తాడు. సిల్లీ రీజన్స్, అసలు పాయింట్స్ లేవు అక్కడ గౌరవ్ చేసే నామినేషన్స్. నీ ఫుడ్ నువ్వు చూసుకుంటావు, ఫస్ట్ పక్కన వాళ్ళ గురించి ఆలోచించు, ఎప్పుడో జరిగిన సంజనా సైలెన్స్ టాస్క్ వచ్చి నువ్వు సెల్ఫిష్గా నీ టాస్క్ గురించి నువ్వు చూసుకున్నావు, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలనుకున్నావు, పక్కన టీం గురించి ఆలోచించలేదు. అసలు సిల్లీ నామినేషన్ లాగే ఉంది, ఏదో చెప్పాలి అన్నట్టు సేఫ్గా నామినేట్ చేశాడు ఖచ్చితంగా గౌరవ్. దానికి సంజనాకి టైం కూడా ఇవ్వలేదు అసలు, ముందు చెప్పడం 5 మినిట్స్ వరకు తను తెలుగు రానప్పుడు కొంచెం ఫాస్ట్గా పాయింట్స్ ఫినిష్ చేయాలిగా, లేదు దాన్నే సాగదీసి సరిగ్గా చెప్పకుండా ఏ పాయింట్లు చెప్పాడు. చివరికి పాపం సంజనాకి అసలు తను డిఫెండ్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వలేదు అసలు. దివ్య గౌరవ్ నామినేట్ చేస్తుంది. రీజన్ ఏం చెప్తుంది అంటే, నువ్వు అసలు ముందర గేమ్ని అర్థం చేసుకో, ఎవరైనా ట్రై చేయాలని చూసినా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతావు తప్ప అర్థం చేసుకోవాలని చూడవు. అలాగే నీకు వచ్చిన స్టోన్ పవర్ కూడా నీకు సరిగ్గా తెలియదు. నేను టాప్ 5 వెళ్ళినప్పుడు యూజ్ చేసుకుంటున్నా అంటావు. లాస్ట్ వీక్ నువ్వు నామినేషన్ దాకా వెళ్ళావు, దాని పవర్ ఏంటి, నీ గేమ్లో ఏదైనా డౌట్ వస్తే బిగ్ బాస్ ఒక ఐడియా ఇస్తారు నీకు, నీ గేమ్ ఎలా మార్చుకోవాలి. అంతేగాని నువ్వు టాప్ 5కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా టాప్ 5కి తీసుకెళ్ళాలి ఆ స్టోను, లేకపోతే టాప్ 5కి వెళ్ళినా నీకు ఇస్తారని కాదు, నీ గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇస్తారు, అంతేగాని నేను డైరెక్ట్ టాప్ 5కి తీసుకెళ్తా ఆ స్టోను. ఆ పవరే నీకు అర్థం కాలేదు, నీ గేము అర్థం కావట్లేదు అని చెప్పి దివ్య గౌరవ్ నామినేట్ చేస్తుంది. గౌరవ్ డిఫెండ్ చేసుకుంటూనే ఉన్నాడు ఆ పాయింట్స్కి, కానీ గౌరవ్ చెప్పేది ఒకటి, దివ్య చెప్పేది ఒకటి. దివ్య చెప్పేదే అర్థం కావట్లేదు తనకి, ఏదో పాయింట్స్ తీసుకొచ్చి డిఫెండ్ చేసుకుంటున్నాడు అంతే గౌరవ్. ఇక్కడ సుమన్ శెట్టి వచ్చేసి నిఖిల్ నామినేట్ చేస్తారు. రీజన్ ఏం చెప్తా అంటే, లాస్ట్ వీక్ కెప్టెన్సీ కండక్ట్ టాస్క్లో నువ్వు నన్ను రిమూవ్ చేసావు, అది నాకు నచ్చలేదు. అలాగే నువ్వు గేమ్ ఏం ఆడుతున్నట్టు అనిపించట్లేదు, మీరు వచ్చి ఇంకా 5 వీక్స్ అవుతుంది కానీ నీ గేమ్ ఎక్కడా కనిపించలేదు, నామినేట్ చేశాడు. నిఖిల్ డిఫెండ్ చేసుకుంటూ, కెప్టెన్సీ కనెక్ట్ టాస్క్లో నన్ను ముందు మీరు రిమూవ్ చేశారు, తర్వాత నేను మిమ్మల్ని రిమూవ్ చేశాను, రెబల్ ఏంటి మీరు నన్ను రిమూవ్ చేశారు కాబట్టి నాకు నచ్చలేదు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ కనెక్ట్ టాస్క్లో మీరు నాకు అడిగాను మిమ్మల్ని హెల్ప్, కానీ మీరు హెల్ప్ చేయలేదు, అందుకే నేను మీకు హెల్ప్ చేయాలనుకోలేదు, రిమూవ్ చేశానని చెప్పి క్లారిటీ ఇస్తాడు. తనుజ గౌరవ్ నామినేట్ చేస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే, నీ గేమ్ అసలు అర్థం కాదు, అర్థం చేసుకోవాలని కూడా ట్రై చేయవు, కానీ ప్రతిదీ నేను గేమ్ ఆడాలి, నేనే ఆడాలి అంటావు, ఏదైనా పవర్ వచ్చినా నాకే కావాలి అంటావు, కొంచెం కూడా ఆలోచించవు, అందుకని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి గౌరవ్ నామినేట్ చేస్తుంది. గౌరవ్ తనకు వచ్చిన తెలుగు ఆది స్టైల్లో దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ నిఖిల్ నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్తాడు అంటే, ఇప్పటికీ మీరు వచ్చి 5 వీక్స్ అయింది కానీ మీ గేమ్ నాకు ఎక్కడా కనపట్లేదు, మీరు వచ్చినప్పుడు మీరు మంచి కాంపిటీషన్ హౌస్ మేట్స్కి అందరు ఇస్తారనుకున్నాను, కానీ మీ గేమ్ ఎక్కడా కనిపించట్లేదు. నిఖిల్ అంటే మంచివాడు, మంచి వ్యక్తి అని మాత్రమే అనిపిస్తుంది, గేమ్ ఎలా ఆడతాడు, ఎలా ఆలోచిస్తాడు అని ఎవరికి తెలియట్లేదు, మీరు గేమ్ బాగా ఆడాలి, ఇంకా బయటకు ఓపెన్ అప్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి నామినేట్ చేస్తాడు. దానికి నిఖిల్ డిఫెండ్ చేసుకుంటూ, లాస్ట్ వీక్ లీడర్ బోర్డ్ పొజిషన్లో భరణి, దివ్య, సంజన వాళ్ళకంటే నేను పైన పొజిషన్లో ఉన్నాను, వాళ్ళు ముగ్గురు స్ట్రాంగ్, కానీ ఇంకా పైన నేను బెటర్గానే ఉన్నాను అని అర్థం, ఇంకా ముందు నేను టాప్ 5కి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది, నేను వెళ్తాను అని చెప్పి
తను క్లారిటీ ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ డెమాన్ పవన్ గౌరవ్ నామినేట్ చేస్తారు. రీజన్ ఏం చెప్తాడు, అందరు చెప్పిన రీజన్స్ చెప్తాడు. తనకు తెలుగు రాదు, గేమ్ అర్థం చేసుకోడు, కానీ గొడవలు పెట్టుకుంటాడు, ఇదే రీజన్స్ చెప్తాడు. అలాగే గౌరవ్ నామినేట్ చేస్తాడు డెమాన్ పవన్. భరణి దివ్యాన్ని నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్తా అంటే, నేను బయటికి వెళ్ళిపోయిన నేను కొంతమంది నామినేట్ చేశాడు, నీ వల్లే నేను బయటికి వెళ్ళానని చెప్పి నామినేట్ చేశారు. అలాగే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అదే ఫీలింగ్ ఉంది, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్తే, దివ్య నా వల్ల మీరు బయటికి వెళ్ళారా, బాండింగ్స్ వల్ల వెళ్ళారు, నేను ఒక్కదాన్ని బాండింగా అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. భరణి నాకు టైం వచ్చినప్పుడు నేను చేస్తాను, నేను అడుగుతానని చెప్పి తనుజ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడతారు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైటింగే జరుగుతుంది. అలాగే సంజన గారు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా వల్లే బయటికి వెళ్ళారని చెప్పి నామినేట్ చేశారు, కానీ నేను నామినేషన్ సేవ్ అయ్యి వచ్చాను అంటే ఆడియన్స్కి అలా అనిపించలేదు, మీరు అనుకుంటున్నారు అలా అని చెప్పి రియర్స్ కౌంటర్ ఇస్తుంది దివ్య. సంజన గౌరవ్ నామినేట్ చేస్తుంది. రీజన్ ఏం చెప్తుంది అంటే, మీరు ఫుడ్ దగ్గర కూడా నన్ను అన్నారు, నాకు అది నచ్చలేదు, నేను ఎవరికైనా ఫుడ్ పెట్టిన తర్వాత నేను తింటాను, అంతేగాని నేను స్వార్థంగా నాకే ఫుడ్ మొత్తం కావాలని తిన్నట్టు మీరు మాట్లాడేది నాకు నచ్చలేదు. అలాగే కెప్టెన్సీ టాస్క్లో నేను కెప్టెన్ అవ్వాలని నేను కోరుకోకూడదా, నేనేమైనా ఎన్జిఓ నడుపుతున్నానా మీకు వచ్చి హెల్ప్ చేయడానికి, నేను కెప్టెన్ అవ్వకూడదు, మిమ్మల్ని కెప్టెన్ చేయాలని కరెక్టేనా, నేను టీం గురించి కూడా ఆలోచించాను, అలాగే నా గురించి కూడా ఆలోచించాలి కదా, అచ్చంగా టీం గురించి ఆడిస్తే నా గేమ్ ఎవరు ఆడతారు, నా గేమ్ నేను ఆడుకోవడానికి వచ్చానని చెప్పి గట్టిగా గౌరవ్తో కౌంటర్ ఇస్తారు. గౌరవ్ దానికి, మీరు ఒక ఎమోషనల్ డ్రామాలు క్రియేట్ చేస్తారు కానీ కంటెంట్ కోసమే చేస్తారు ప్రతి, మీరు గేమ్ ఆర్డర్ ఏం ఆర్డర్ చెప్పి, అలాగే ఫుడ్ దగ్గర కూడా చాలా నెగిటివ్గా మాట్లాడితే గౌరవ్ మాట్లాడింది అసలు కరెక్ట్గానే లేదు. వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున గారు దీని గురించి మాట్లాడతారు, ఎందుకంటే ఫుడ్ దగ్గర మాట్లాడాల్సిన అవసరం లేదు, తన హౌస్ నుంచి తీసుకురావట్లేదు కదా ఫుడ్, ఏమి హౌస్లో తనకు వచ్చిన ఫుడ్ సంజన తను తింటుంది, అలాగని గౌరవ్ ఫుడ్ లాక్కొని తినట్లేదు కదా. ఖచ్చితంగా నాగార్జున ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా రైజ్ చేస్తారు వీకెండ్. నిఖిల్ రీతుని నామినేట్ చేస్తారు. రీజన్ ఏం చెప్తాను, డీజే కెప్టెన్ అప్పుడు నువ్వు తనుజాకి నన్ను సపోర్ట్ చేయమని అడిగినప్పుడు దివ్య వైల్డ్ కార్డ్గా వచ్చింది, తనుజ ఫస్ట్ నుంచి ఆడుతుంది, తనకు సపోర్ట్ చేయని అడిగా, అది నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను ఒక వైల్డ్ కార్డ్గా వచ్చాను, అది నాకు ఎలా నచ్చుతుంది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తే రీతు పెద్దగా అరుస్తూ ఉంటుంది, నేను ఆ మాట అనలేదు అంటే నువ్వే బ్యాడ్ అయిపోతావు, నువ్వే బ్యాడ్ అవుతున్నావు చూసుకో అని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతుంది. అలాగే వెటకారంగా చాలా ఓవర్గా ఉంది రీతు చేసింది. రీతుని వీకెండ్లో టాప్ 5లో పెట్టేసరికి కొంచెం రీతుకు ఓవర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. క్లియర్గా ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా అంతే బిహేవ్ చేసింది. అలాగే నామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిఖిల్ని టార్గెటెడ్గా వెటకారంగా రివర్స్ మాటలు మాట్లాడుతూ చాలాసేపు ఓవర్గా అనిపించింది రీతు చేసింది మాత్రం. మనం టాప్ పొజిషన్కి వెళ్తే మనం ఇంకా నేర్చుకొని ఇంకా బాగా గేమ్ ఆడాలి, కానీ రీతు చేసింది నేను టాప్ పొజిషన్లో ఉన్నట్టు కొంచెం ఓవర్గా గేమ్ తగ్గుతున్నట్టే అనిపిస్తుంది కానీ పెరుగుతున్నట్టు అనిపించలేదు. ఆడియన్స్ కూడా నచ్చదు ఇలాంటి విషయాలు ఖచ్చితంగా. ఫైనల్గా ఈ వీక్ నామినేట్ అయింది భరణి, సంజన, దివ్య, రీతు చౌదరి, నిఖిల్, అలాగే గౌరవ్ గుప్తా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బిగ్ బాస్ ఇది మీరు చేసుకున్న నామినేషన్, ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పి హౌస్ మేట్స్ అందరిని నామినేట్ చేస్తాడు. ఇమాన్యుల్ కెప్టెన్ అయినా సరే తను నామినేషన్లో ఉన్నాడు, తను నామినేషన్స్ సేవ్ అవ్వాలంటే హౌస్ మేట్స్ చేతిలో అని చెప్పి ఒక బ్యాలెట్ ఓటింగ్ పెడతాడు. దాంట్లో తనకి ఇమ్యూనిటీ కావాలని ఎక్కువ మంది ఓటేస్తే తనకి ఇమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే ఇమ్యూనిటీ ఉండదు, నామినేషన్లోకి వెళ్తాడని చెప్తే భరణి ఒక్కడే ఇమ్యూనిటీ వద్దు అని ఓటేస్తాడు, రిమైనింగ్ అందరూ ఇమ్యూనిటీ కావాలి అని చెప్పి ఓటేస్తారు. అందువల్ల ఇమాన్యుల్ ఈ వీక్ కూడా నామినేషన్లో ఉన్నాడు, ఇమాన్యుల్ సేవ్ అవుతాడు. ఫైనల్గా ఈ వీక్ హౌస్ మేట్స్ అందరు నామినేషన్లో ఉంటారు, కెప్టెన్ ఇమాన్యుల్ తప్ప. భరణి, సంజన, దివ్య, తనుజ, పవన్ కళ్యాణ్, డెమాన్ పవన్, రీతు, సుమన్ శెట్టి, నిఖిల్ నాయర్, అలాగే గౌరవ్ గుప్తా 10 మెంబర్స్ ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. 10 మెంబర్స్ నామినేషన్లో ఉన్నాక డబుల్ ఎలిమినేషన్ చేస్తారు, లేకపోతే అంతకుముందు అందరినీ నామినేట్ చేసినప్పుడు గేమ్స్ పెట్టి సేవ్ చేస్తూ వచ్చారు కదా, అలా చేస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.